వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆకతాయిలకు రీల్స్ చేసుకోవడానికి అడ్డాగా మారిన తెలంగాణ పోలీసుల వాహనాలు. గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద నరసన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీలు. జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఆమె బంధువులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించండి. బాధ్యత గల వృత్తిలో ఉండి లంచం అడిగితే నేరమే. లంచం అడిగితే ఏసీబీ కాంటాక్ట్ నెంబర్ 1064కి కాల్ చేయండి. మధిర లేబర్ ఆఫీస్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడిన ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఇక్కడ ఈరోజు మనం మన మధిరలో ఉన్నాం. మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లో ఉన్నాం. ఇప్పుడే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కొర్నే చందర్ గారు గెస్టెడ్ ఆఫీసర్ అయినా ఒక బాధితుల దగ్గర నుంచి 15,000 రూపీస్ బ్రైబ్ తీసుకుంటే ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక భవన నిర్మాణ కార్మికుడు 2024లో ఆయన చనిపోయారు. న్యాచురల్ డెత్ కింద చనిపోయారు. ఇలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ఒక స్కీమ్ ఉంది, న్యాచురల్ డెత్ బెనిఫిషరీ స్కీమ్ అని చెప్పేసి ఉంది. వీళ్ళకి ఫినరల్కి సంబంధించి ప్రభుత్వం 1,30,000 రూపాయలు శాంక్షన్ చేస్తుంది. న్యాచురల్ డెత్ ఫినరల్ బెనిఫిషరీ స్కీమ్ అది. దీని కింద 1,30,000 రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అటు దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ సర్టిఫికేటు, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు నెక్స్ట్ అవి ఫార్వర్డ్ చేసి పై అధికారులు పంపిస్తారు శాంక్షన్ గురించి. ఈయన ఫార్వర్డ్ చేస్తే 1,30,000 రూపాయల బాధితులకు వస్తాయి. ఆ బాధితులు ఎవరైతే ఈయన వచ్చి కలిసిన తర్వాత ఈయన ఆ ఫార్వర్డ్ చేయడానికి 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు ఫస్ట్ ఇనిషియల్గా. వాళ్ళకి డబ్బులు 30,000 రూపాయలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఖమ్మం మన ఆఫీస్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం, మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మేము అటెండ్ అయిన తర్వాత ఆయన 30,000 రూపాయలని 15,000కి తగ్గించాడు. 15,000 రూపాయలు ఈరోజు ఆ బాధితులు ఇస్తుండగా ఆయన రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఆయన 2 చేతులు బోత్ హ్యాండ్స్ కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆ అమౌంట్ను కూడా ఆయన బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాగ్ను కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ పోర్షన్ తీసాం, అది కూడా కలర్ టెస్ట్ వచ్చింది. మళ్ళీ నేను కూడా ఈ ఏరియాకి ఈ మధ్యకాలంలో రావడం ఇది. మళ్ళీ మీ అందరి ద్వారా, ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ఒకసారి మన పబ్లిక్ రిక్వెస్ట్ చేసిందంటే, ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని ఎవరైనా లంచం రూపంలో, అది లంచం డబ్బు రూపం కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఇంకొక వేరే సేవ రూపంలో కావచ్చు, ఎవరన్నా అడిగితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ఉంది. ఇది 24/7 ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మిడ్ నైట్ అయినా ఎర్లీ అవర్స్ ఎప్పుడు కూడా మేము స్పందిస్తాం. మీరు ఈ నెంబర్ మీరు కాల్ చేసుకొని మీ ప్రాబ్లం చెప్పొచ్చు. మీ వివరాలు చెప్పాలని ఖచ్చితంగా కూడా ఏం లేదు. మీరు సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ మీద మేము వర్కౌట్ చేస్తాం. అది మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికి తెలియజేయడం, చాలామందికి ఏంటంటే ఏసీబీని అప్రోచ్ అయితే మనకి జరగాల్సిన పని ఏమైనా డిస్టర్బ్ అయిపోద్దేమో, మళ్ళీ అధికారిని వాళ్ళు పట్టుకుంటారు, తర్వాత మన పని అట్లా పెండింగ్ పడుతుందని ఒక ఫీలింగ్ ఉంది. ఇది నిజం కాదు. మీకు జరగాల్సిన పని కనుక చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వీటిని పట్టుకున్నంత మాత్రం అప్లికేషన్ ఆగేది ఉండదు. ఖచ్చితంగా బాధితుడితోటి ఏసీబీ తోడుంటుంది. ఆ పని కూడా ఇంకా త్వరగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వాధికారి అయినా మిమ్మల్ని లంచం అడిగితే 1064 నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981 నా గవర్నమెంట్ మొబైల్ నెంబర్ ఇది. మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మేము మీ రెస్క్యూకి వస్తాం.
మా బీసీలను మోసం చేశారంటూ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని మండలంలో ఒక్క బీసీ సీటు ఇవ్వలేదంటూ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త. ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం మండలంలో 6,000 మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు రాలేదని మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త. మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట. మేము ఇప్పటి నుంచి కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరఫున మాకు 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయిగూడెం మండలంలో కనీసం ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని 2 జనరల్ ఒక్కటి ఇప్పుడు 2,450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6,000 మాట్లాడదామన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కల్లూరులో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, హక్కులను నెరవేరిద్దాం ఎంఆర్పీఎస్ నాయకులు పాముల కుమార్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవానికి జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఆర్నిషల్గా కష్టపడి తలా తోక ఉన్న ప్రాణికి భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలకు ఓటు కల్పిస్తూ అలాగే స్త్రీలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్లను కూడా అమలుపరుస్తూ ఈ యొక్క రాజ్యాంగానికి రూపురేఖలు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి భూమిపైన తల ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను శిరసు వచ్చి ఆయన రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరియు 76 సంవత్సరాలైన భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామే కానీ అక్కడక్కడ ఇంకా కుల వివక్షత, అంటరానితనం, దళితులపైన దాడులు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఫోటోలకు పోజులు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు మేము ముందుకు నడుపుకుంటామని చెప్పుకుంటున్న నాయకులు వెన్నుపోటుకు వస్తూనే ఉన్నారు. ఇంకా దళితుల పైన కానీ అంటరానితనం కానీ ఏదైనా మరి అవసరంగా నిర్మూలించుకుంటూ పోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగమే అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఈ కోణంలోనే ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించే మాట్లాడుకొని మనం ఎంతో విద్యావంతులైన చదువుకున్న జ్ఞానం తెచ్చుకున్నాం. కానీ ఎవరిపైన విషయం తెల్లాలంటే నిజం కూడా పట్టదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకుంటే కొన్ని ఏళ్ళుగా కూడా అర్థం కానట్టు జీవిస్తున్నాం లోకంలో. ప్రాణి లేకుండా ఆయన అమరుడైన జోహార్ అనిపించుకునే స్థాయిలో ఆయన కూడా ప్రాణాలుండి కూడా భూమిపైన ఉండి కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకునే పరిస్థితి మనం ఉన్నాం. ఎక్కడ లోపం కనిపిస్తుందంటే భారత రాజ్యాంగం కృషి వల్లనే ఎదిగిన నాయకులే ఎన్నుకొని వస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు ఇప్పుడు కూడా అంటరానితనం మన బండ గ్రామంలో అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్సీల పైన దాడి జరిగితే ఇంతవరకు కేసులు కట్టని పాపాన పోలేదు. ఎక్కడో మహారాష్ట్ర కర్ణాటకలో జరిగితే గతంలో 98 మందిని యావజ్జీవ శిక్ష చేసిన మన భారత రాజ్యాంగం. మరి అది దృష్టికి కనబడదా? సరే, ఆ కోణంలో వాళ్ళ పైన విచారించుకొని చేపట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమాలను సిద్ధాంతంగా మేము తీసుకుంటామని చెప్పి పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా చెప్పడం లేదు. అదే కాకుండా ఇక్కడ కూడా మన టౌన్లో కూడా కొన్ని దాడులు జరిగినాయి. మొన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తమ భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన రైతు కొలిపాక రామదాసు తహసీల్దార్ కార్యాలయంలోనే అడ్డంగా పడుకొని వినూత్న నిరసన తెలిపాడు.
హైకోర్టు తీర్పు వచ్చినా అధికారులు భూమి చూపించడం లేదని రామదాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మండల అధికారులను ప్రజావాణికి హాజరయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక వృత్తి సామాజిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీలు ఈ రోజు బుధవారం రోజున కర్నూలు నగరంలో 5 రోడ్డుల కూడల నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ఎదుట తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోట్లాది మంది కార్మికులు సమ్మెలు చేసి ఈ దేశంలో ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ 21వ తేదీ నుంచి లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేయడం అనేది ఇది కార్మిక ద్రోహం అని చెప్పేసి మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. కనుక ఇప్పటికైనా ఏదైతే కార్మికుల్ని బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 26వ తేదీ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు, అమలు చేసిన రోజు కనుక రాజ్యాంగం అమలు చేసిన రోజు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్న ఉద్దేశం ఏమంటే రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలా. యజమానుల దగ్గర బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్లు 10 గంటల విషయమే కాదు, కనీసం కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు కూడా లేకుండా ఈరోజు లేబర్ కోడ్లలో ఉంది. కనుక యజమానుల దగ్గర బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కనుక తక్షణమే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిఐటి జిల్లా కార్యదర్శి. పన్నుల కింద రద్దు చేస్తామని అది కూడా చేయలేదు. దాని గురించి ఈరోజు అఖిల పక్షం ఈరోజు కర్నూలు జిల్లాలో ధర్నా చేయడం, ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎస్కేఎం అమలు ప్రకారంగా ఇచ్చినటువంటి మాట తప్పి ఆ మాట ప్రకారం రైతులకు మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పేసి మద్దతు ధరను నియంత్రీకరణ చేస్తామని చెప్పి రైతులకు చేయలేదు. రైతులకు మన జిల్లా వరకు వచ్చేస్తే మన జిల్లాలో వేదావతి, తర్వాత గుండ్రేల ప్రాజెక్టు ఇవైతే ఏ విధంగా అయితే రైతులకు ఈ ప్రాజెక్టులు కడతారో ఆ రోజే మన జిల్లా ఎడారిగా ఉన్నటువంటి మన జిల్లా ఎందుకు ఎడారిగా మారుతుందంటే మన జిల్లాలో ఎక్కువ వలసల ప్రాంతాలు ఉన్నాయి. వలసలకు వెళ్తున్నారు రైతాంగం. రైతులు వలసలకు వెళ్తే పని వాళ్ళకి లేక నీళ్లు లేక వలసలకు వెళ్తున్నారు. కాబట్టి ఆ వలసలు ఆగిపోవాలంటే మనకు గుండ్రేల ప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టు ఖచ్చితంగా మన జిల్లాకు రావాలని కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము పోరాటం చేస్తున్నాం. నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు జిల్లా. హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో సమకాలీన భారతదేశంలో రాజ్యాంగవాదం, న్యాయం మరియు సమానత్వాన్ని నిలబెట్టడం అనే అంశంపై స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర కేబినెట్లో రామగుండంలో నూతన పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆమోదం తెలియజేసేలా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ప్రభుత్వంచే తీర్మానం చేయించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రులు దుద్దిర్ల శ్రీధర్ బాబు గారి చిత్రపటాలకు రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకం చేసి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయి పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. పడితే ఖచ్చితంగా కూడా దాన్ని విడవకుండా ఒకటే లక్ష్యంతో ఈ నియోజకవర్గాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలోనే కని విని ఎరగని రీతిలో మరి డెవలప్మెంట్ చేసి చూపిస్తా. ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి నాకు ముఖ్యంగా గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేక చీకటిమయం చేసిన రామగుండాన్ని ఖచ్చితంగా కూడా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మార్చి మరి జీవనోపాధికి ఎక్కడెక్కడో ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవనోపాధి చేసుకొని మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలకు కూడా జీవనోపాధి చూపించాలనే సదుద్దేశంతో ఒకటే ఒక లక్ష్యంతో మరి ఏ రోజు కూడా తను పాపం ఎన్నోసార్లు కూడా అన్నాడు, అరే నన్ను చూస్తే భయపడతాను రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు సార్ కావచ్చు, ప్రతి నిమిషం కూడా నిలబడ్డా కూర్చున్నా పడుకున్నా లేచినా నాకు బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పేసి మొండి పట్టుపడుతున్నావు రాజ్ ఠాకూర్, కొంచెం చూడాలి ఆలోచన చేయాలి అని చెప్పినా కూడా వినకుండా లేదు సార్ నాకు ఖచ్చితంగా నా ప్రజానికం బ్రతకాలంటే నా ప్రజలు మళ్ళొక్క 150 సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో బతకాలంటే ఖచ్చితంగా కూడా నా నియోజకవర్గంలో రామగుండంలో ఖచ్చితంగా బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కొత్త ప్లాంట్ రావాలి. అది వస్తేనే నా ఈ జీవితానికి ఏకైక లక్ష్యం, నేను జీవితంలో సఫలీకృతులను అయితానని చెప్పేసి మొండి పట్టుపట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా తెలివి తక్కువ వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. కనబడతలేదా ఇప్పుడు చేసే అభివృద్ధి ఏ ఒక్కటి కూడా ఈ రోజుతో మిగిసిపోయే అభివృద్ధి కాదు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు చేసేది శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేస్తాడు. మరి ఏ ఒక్కరైనా కూడా మరి కన్నులుండి చూడలేని కబోదులకు మీరే ప్రజలే సమాధానం చెప్పాలి. ఇక మీదట కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే కూడా ప్రజలే స్వచ్ఛందంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కర్నూలులో ఇట్స్ ఓకే గురు చిత్ర బృందం సందడి చేసింది. కర్నూలు సమీపంలోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇట్స్ ఓకే గురు సినిమా ట్రైలర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ లాంచ్ చేశారు. హీరో సాయి చరణ్, హీరోయిన్ ఉషశ్రీ ఈ కార్యక్రమంలో డాన్స్ చేసి అలరించారు. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమాను ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు. కర్నూలులో వేడుకలు చేసుకున్న సినిమాలు తప్పక విజయం సాధిస్తాయని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈరోజు సుబ్బారెడ్డి కాలేజీలో బాయ్స్ గర్ల్స్ కాలేజీకి సంబంధించిన స్టోరీ కాబట్టి ఇక్కడ ప్రీ ఈవెంట్ జరగడం జరిగింది.
మీ అందరికీ చెప్పేదంటే మేము చదువుకునే రోజుల్లో అమ్మాయిలకి ఎవరైనా వేలైతే చూస్తే వేలు తీసేద్దామని చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అమ్మాయిల డ్యాన్స్ కానీ అమ్మాయిలు స్పీడ్ చూస్తే మీకు రక్షణగా అమ్మాయిలు రక్షణగా ఉంటుంది అనుకుంటున్నారు. కాలేజీ లైఫ్ మొదటి జనాలు జీవితంలో మర్చిపోలేని ఘటనలు ఇవన్నీ. మామూలుగా ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ వస్తుంటాయి, మళ్ళీ రిపీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. హాయ్ అండి, నా పేరు చరణ్ సాయి. మా ఫిల్మ్ ఇట్స్ ఓకే గురు ఇప్పుడే ట్రైలర్ లాంచ్ జరిగింది. టీజీ వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సుబ్బారెడ్డి గారు ఆయన కాలేజ్లో మేము చేశాము. మమ్మల్ని ఇన్వైట్ చేశారు సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఆయన December 5th సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా చూడండి, మీకు డెఫినెట్గా 100% నచ్చుతుంది. యూత్కి ఖచ్చితంగా ఇది ఒక మంచి మోటివేషన్ ఉంది. ట్రైలర్ చూసారంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు ఉషశ్రీ. ఇట్స్ ఓకే గురు అనే మూవీతో నేను మెయిన్ లీడ్గా లాంచ్ అవ్వబోతున్నాను. ఈరోజు ఇక్కడ కర్నూలుకి వచ్చి ఈ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మెయిన్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టీజీ వెంకటేష్ గారు, మా ట్రైలర్ లాంచ్ చేశారు. మూవీ ప్రతి యంగ్స్టర్స్కి టచ్ అవుతుంది. ఏ తప్పు చేయకూడదు, ఏ తప్పు చేయాలి, ఒకవేళ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది, ఒకవేళ అలా వెళ్ళినా ఎంత సెటిల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండాలనేది మా సినిమా. ప్లీజ్ కొత్తగా ఒక ప్రయత్నం చేశాము, వచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారు బుధవారం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్పీ గారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలను శాంతియుతంగా స్వేచ్ఛగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు పలు చోట్ల గుర్తించినట్లు, అక్కడ ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించి నిఘా మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికలను అందరూ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రజలు మంచి నాయకుడిని తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని సూచించిన ఆయన ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా భక్తులకు పెద్ద ఊరట రానుంది. కాల్వబుగ్గ పుణ్యక్షేత్రం వద్ద ఎదురవుతున్న రవాణా సమస్యలపై విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతినిధులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారికి వినతి పత్రం సమర్పించిన వెంటనే ఎంపీ గారు తక్షణమే స్పందించారు. ప్రతిరోజు వేలాదిగా భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఆర్టీసీ బస్సులు తక్కువగానే ఆగుతున్నందున మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతినిధులు వివరించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.